హాయ్ అండి. ఎప్పుడూ తినే చపాతీని కాస్త పక్కన పెట్టి వెరైటీగా చీజ్ చపాతీని అయితే ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా ప్రిపేర్ చేయొచ్చు. గోధుమ పిండితో ఇలా చపాతీని అయితే ప్రిపేర్ చేసుకొని, కొంచెం పెద్ద సైజులో చపాతీని అయితే ప్రిపేర్ చేసుకొని, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఎడ్జెస్‌ని అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా సాల్టు, కారము, ఆయిల్ కూడా వేసి ఒక్కసారి బాగా కలిపేసి చపాతీ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దానిపైన మధ్యలోని ఇలా చీజ్‌ని అయితే పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ ఇలా కవర్ చేసేసుకోండి. ఇలా కొంచెం కొంచెంగా నొక్కు పెట్టుకుంటూ ఉంటే మనకి ఇది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా అయితే అన్నిటిని ప్రిపేర్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోండి. స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టి అది కొంచెం వేడెక్కిన తర్వాత చపాతీని అయితే వేసుకొని ఆయిల్ అయితే రెండు వైపులా అప్లై చేసుకుంటూ మీడియం హీట్లో మూత పెట్టి చీజ్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు చక్కగా ఇలా వేగించి తీసుకుంటే మన వేడి వేడి చీజ్ చపాతీ అయితే రెడీ అండి. వేడిగా ఉన్నప్పుడే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సాస్తో అయితే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.